ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఒక యోగికి జ్ఞానికి ఉన్నటువంటి భేదం ఏమిటి అనేటువంటి విషయం గురించి ఈరోజు కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. జ్ఞానుల్లో అత్యుత్తమమైనటువంటి జ్ఞాని రమణ మహర్షి గారు. రమణ మహర్షి గారు ఆత్మ అనంతమైనది అని చెప్పడం జరిగింది. మరి అదే విషయాన్ని యోగానికి సంబంధించినటువంటి దాంట్లో అత్యుత్తమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువులు లాహిరి మహాశయులు. లాహిరి మహాశయులు ఈ విషయాన్ని ఆత్మ చాలా సూక్ష్మమైనది, వెంట్రుకలో 1000వ వంతు కంటే చాలా తక్కువ పరిణామంలో ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఈ రెండింటిలో ఏది నిజమో అనేది ఇప్పుడు మనం చర్చించుకోబోయేటువంటి విషయం. ఈశ్వరుడు చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే, నేను సృష్టి అంటే చిన్నవాళ్లలో అందరికంటే చిన్నవాడిని, అంటే సూక్ష్మమైనటువంటి వాడిని, పెద్దవాళ్లలో అందరికంటే పెద్దవాడిని, అంటే అనంతమైనటువంటి వాడిని. ఈ రెండింటిలో చిన్నవారిలో నేను అందరికంటే చిన్నవాడిని అనేటువంటి అనుభవం యోగికి కలిగితే, పెద్దవాళ్లలో అందరికంటే పెద్దవాడిని, అనంతమైనటువంటి వాడిని అనేటువంటి అనుభవం జ్ఞానిది. నిజానికి ఇద్దరిది ఒకటే అనుభవం, అనంతమైన తత్వమే అది. సూక్ష్మం నుంచి అనంతం, అనంతం నుంచి సూక్ష్మం. ఇక్కడ యోగి అనేవాడు కుటస్థములో, ఈ కుటస్థాన్నే, ఈ కుటస్థం అనేటువంటి మాటకి అర్థం ఏమిటి అంటే, ఒక శిఖరం యొక్క అగ్రభాగము అనేటువంటి ఒక అర్థం ఉంది. రెండవ అర్థం ఏమిటి అంటే, మనకి కొలిమి పని చేసేటువంటి ఇనుముని కాల్చి ఒక సమ్మిట, అంటే దాన్ని దాగలి అంటారు, ఆ దాగలి మీద పెడతారు, పెట్టి కొడుతూ ఉంటారు, సుత్తితో కొడుతూ ఉంటారు. కొట్టినప్పుడు ఈ నిప్పులో కాల్చినటువంటి ఇనుము యొక్క ఆకారం మారిపోతుంది, కానీ కింద ఉన్నటువంటి దిమ్మె దాగలి దాని యొక్క రూపం మటుకు మారదు. అంటే మన ఆ దాగలి ఏంటి అంటే ఆత్మస్వరూపం. ఆత్మ అనేది మార్పు లేనిది, ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ ఈ విషయం, ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలు మొత్తం కూడా మార్పు చెందుతూ ఉంటాయి. శరీరాలు మారుతున్నాయి. మనం చిన్నప్పుడు ఎలా ఉన్నాం, చిన్న పిల్లల్లాగా ఉన్నాం. మరి ఇప్పుడు శరీరాలు ఎంత ఎదిగాయి, అన్నీ మార్పు చెందుతూనే ఉంటాయి ప్రపంచంలో. కానీ మార్పు చెందంది ఒకటే, అది ఆత్మ. మనం సినిమాకి వెళ్ళాం, సినిమాకి వెళితే తెర మాత్రం కదలదు, దృశ్యాలు మాత్రం చాలా కదులుతాయి. దృశ్యాలు కదులుతాయి, దాంట్లో ఉన్నటువంటి ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో ఆ ఎమోషన్స్ అన్నీ కూడా మనం అనుభూతి చెంది ఇది నిజమే అనేటువంటి భావనలోకి మనం చొరబడటం వల్ల మనకి ఆ బలమైనటువంటి అనుభూతి కలుగుతుంది. దీనినే ఏమని అంటారు అంటే, యోగ శాస్త్రంలో అస్మిత అంటారు. అస్మిత అంటే మనం చూసేటువంటి వస్తువుతో లయమైపోవటం. ఇప్పుడు బయట ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా మనం నిజాలని భావించవచ్చు, సరే అనుకోవచ్చు. కానీ మనం చూసేటువంటి సినిమా కానీ సీరియల్ కానీ అది నిజంగా జరిగిపోయినంతగా భావించి బాధపడి ఏడిసేవాళ్ళు కూడా ఉంటారు. ఏ కథని తెలియదా, తెలుసు కదా, ఆ స్ఫురణం ఉండదు. దీన్నే అస్మిత అంటారు, అజ్ఞానం అన్నట్టు. ఆ కలిసిపోయేటువంటి విషయం ఏదైతే ఉందో అది అజ్ఞానం. అయితే జ్ఞానము ఏది అంటే, ఆ తెర మాత్రం మారలేదు, తెరను ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. అలాగే ఆత్మకు సంబంధించిన విషయం మనలో నిరంతరం మనం నడుపుతూ మన ఇంద్రియాలన్నింటినీ కూడా
ప్రకాశింపచేస్తూ మనకంతా జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఆత్మ ఏదైతే ఉందో దానిని మటుకు విస్మరించటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ దాగలి అంటారు, అది రూపాన్ని మటుకు మార్చుకోదు. ఆ కుటస్థమే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆజ్ఞాచక్రం, దీన్నే కుటస్థము అని అంటారు. యోగి అయినవాడు ఈ కుటస్థంలో ధ్యానం చేస్తూ ఆ యోగానికి పీఠం ఏమిటంటే కుటస్థ చైతన్యంలో ఉంటూ ఆ ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ స్ఫురణని పొంది ఆ కనిపించేటువంటి జ్ఞానాన్ని, అంటే ఈ యోగికి మటుకు అన్ని విధాలైనటువంటి థర్డ్ ఐ అంటాం కదా, థర్డ్ ఐ ఓపెన్ అవ్వటం, అనుభవాలు కలగటం, సిద్ధులు కలగటం, ఈ అన్నీ కూడా యోగికి సంబంధించినటువంటి విశేషాలు. యోగికి ఇవన్నీ కూడా ప్రాప్తం అనేది జరుగుతుంది. ఇక జ్ఞానికి సంబంధించినటువంటి విషయం, జ్ఞాని కేవలం తన హృదయం అంటే హృదయ భాగాన్నే ధ్యానిస్తూ ఉంటాడు. ఆలోచన అనేది ఎక్కడ పుడుతుంది, ఆలోచన యొక్క మూలస్థానం ఎక్కడ అని తెలుసుకొని దాంట్లో లయమవటం జరుగుతుంది. ఈ లయమైన తర్వాత ఈ జ్ఞానికి కనిపించేదంతా కూడా మాయే అనేటువంటి జ్ఞప్తి ఆయనకి అణువణువున నిండిపోయి ఉంటుంది. ఇక ఆయనకి ఏ దర్శనం కలిగినా కానీ దానికి చెలించడు. ఇది మాయే, ఇది పోయేదే అనేటువంటి భావనతో దాన్ని సాక్షి మాత్రమే దర్శిస్తూ ఉంటాడు తప్ప దానికి వసుడు కాడు. అంటే రాగద్వేషాలు కానీ, వాసనలు కానీ, సంస్కారాలు కానీ ఏవి కూడా తనని తాకలేవు. ఇది జ్ఞాని యొక్క స్థితి చాలా ఉత్కృష్టమైనది. అయితే మరి యోగి యొక్క స్థితో, యోగి అనేది కూడా సాధనలో ఉత్తమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితిని పొందిన తర్వాత ఈ జ్ఞాన స్థితినే యోగి కూడా పొందటం జరుగుతుంది. కాకపోతే అది ఒక విధానం, ఇది ఒక విధానం. కాకపోతే ఎవరి అయినా కానీ ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి విశేషం ఏదైతే ఉందో ఈ విశేషాన్ని చేరటమే జరుగుతుంది. కానీ అన్నిటికీ అంటే ముక్తి అనేటువంటి విషయానికి, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటానికి మనకి జ్ఞానం మాత్రమే మూలమైనది. మిగతా విషయాలు అన్నీ కూడా, అయితే ఈ జ్ఞానాన్ని చేరటానికి రకరకాలైనటువంటి విధానాలు, రకరకాలైనటువంటి విశేషాలు ఉంటాయి. ఈ యోగికి సంబంధించినటువంటి సాధనా విశేషాలలో మనకి రకరకాలైనటువంటి సాధనల్లో కొంచెం చుట్టూ తిరిగి రావటం, అంటే ఒక పద్ధతిని ఇంకొక పద్ధతి ద్వారా రావటం అనేది జరుగుతుంది. కానీ జ్ఞానిది సూటి అయినటువంటి మార్గం. కేవలం ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా భ్రాంతి అనేటువంటి విషయాన్ని తన యొక్క తత్వ విచారణతో, సెల్ఫ్ ఎంక్వైరీతో పూర్తిగా సమూలంగా రూఢిగా తెలుసుకొని ఇది సత్యము కాదు, ఇది మొత్తం కూడా భ్రమ, కళ ఎలాంటిదో ఇది కూడా అలాంటిదే, ఇది నిరంతరం మార్పు చెందేటువంటి ప్రక్రియ, దీనిని చూసి మనం భ్రమపడరాదు అనేటువంటి భావనని దృఢపరుచుకొని ఈ ఆలోచన రహితమైనటువంటి స్థితిలో ఉంటూ తన స్వరూపమైనటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని దర్శించి దానిలో లయమై దానిలో స్థిరమవటం జరుగుతుంది. కాబట్టి ఇది యోగికి మరియు జ్ఞానికి ఉండేటువంటి భేదం. కానీ చివరికి రెండూ కూడా ఒకటే విషయానికి సంబంధించినటువంటి విషయాలు, అది ఆత్మసాక్షాత్కారానికి సంబంధించినవే. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.